అనుకోండి, హ్యాపీగా బ్రతికే వాళ్ళని మీరు గమనించండి. ఏమండి ఈరోజు ప్రార్థనకు వెళదాం, వస్తారా అన్నారు అనుకోండి. ఈరోజే మా ఫ్రెండ్ వస్తానన్నాడండి, వాడిని కాస్త హోటల్కి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మన ఊరిలో ఆ టాప్ హోటల్ పలాంది ఉంది, వాడిని అక్కడికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించి మన ఊరి టేస్ట్ వాడికి చూపించాలని అంటారు. ఎవరికంట ఆ టేస్ట్ చూపించగలిగే కెపాసిటీ నీకు ఇచ్చింది ఎవరో? దేవుడు. నీ మనస్సుతో నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలి, కానీ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుని సన్నిధిలో వినియోగించకుండా ఒక బయట వ్యక్తిని సంతోష పెట్టడానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రయత్నమో చేయకూడదు. నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీ ఇంటికి ఎవరన్నా బంధువు వస్తే అయితే ప్రార్థన కన్నా తీసుకొని రా, లేకపోతే ఇంట్లోనన్నా వదిలేసిరా, కానీ నువ్వు పొరపాటును కూడా వాళ్ళ కోసం ప్రార్థన మానకూడదు. అదే క్షేమకాలంలో దేవుడు మనకు చెప్పే గొప్ప పాఠం. మీరంతా ఈరోజు సుఖంగా బ్రతకడానికి, సమృద్ధిగా బ్రతకడానికి కారణం దేవుడు. ఆయన కన్నా గొప్పోడు ఎవడున్నాడు? ఆయన్ని విడిచిపెట్టి నువ్వు వాళ్ళతో గడపటానికి. దేవుని కన్నా గనుడు ఎవడున్నాడు? నరుడనేవాడు గనుడు ఎవడైనా ఉన్నాడా? లేనే లేడు. అలాంటి మనుషుల కోసం నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టుకొని పొరపాటును కూడా ఇంటి దగ్గర సమయాన్ని గడపకూడదు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము. ఆత్మకూరులో అక్టోబర్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో అక్టోబర్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. విజయవాడలో అక్టోబర్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో అక్టోబర్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. నంద్యాలలో అక్టోబర్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మార్కాపురంలో అక్టోబర్ 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో అక్టోబర్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో అక్టోబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచెర్లలో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. డోన్లో అక్టోబర్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, డోన్. నరసరావుపేటలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో అక్టోబర్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్,
ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. వైజాగ్లో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. గుంతకల్లులో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో అక్టోబర్ 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. పేరు సోమేశ్వరి. మాది కొత్తూరు గ్రామం, కోడుమూరు మండలము. గత 7 నెలల నుంచి మా పాపకి మాటలు వస్తలేవు. ఇక్కడ డాక్టర్ల దగ్గర చూపించినా కానీ ఎక్కడ బాగాలే. ఈ పాప ఇప్పటి వరకు బాగానే మాట్లాడింది, కానీ ఒక 7 నెలల పాటు మరి ఏమో తెలియదు, మాటలు ఆగిపోయాయి. హాస్పిటల్ తిరిగినా స్వస్థత లేదంట. మాటలు మాట్లాడించాలని డాక్టర్లు మందులు ఇస్తే మాటలు రాలా. ఎందుకనంటే మాట్లాడగలిగిందే కదా, పుట్టుకతో మాటలు లేనిదైతే కాదు. కానీ ఏం జరిగిందో తెలియదు, మాటలు ఆగిపోయాయి. మాటలు ఆగిపోయిన వేళ తల్లిగా ఈమె హాస్పిటల్ తిప్పింది, కానీ మందులు వాడించారు, కానీ మరలా మాట రాలా. కానీ ఎప్పుడైతే ఈ మహిమశాల గురించి తెలుసుకున్నారో, ఈ ప్రార్థనకు ఈ తల్లి తన బిడ్డను తీసుకుని వచ్చిందో, ఇక్కడ చెప్పబడిన మాటల ద్వారా బలపరచబడి దేవుడు నా పట్ల కూడా మేలు చేస్తాడని నమ్మి 7 వారాలు తిరుగుతా వచ్చారో, చూడండి 7 నెలల నుండి మందులు వాడినా మాటలు రాలేదు. కానీ ఈ ప్రార్థనలో పాల్గొని వెలుచు ఉండగానే దేవుడు లోపాన్ని సరిచేశాడు, స్వరపేటికను దేవుడు ముట్టాడు, మాటలాడగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఈరోజు చక్కగా మాట్లాడుతుంది, దేవుని సాక్షిగా ఉంది. సంతోషంగా ఉన్నారు ఇప్పుడు? సార్ గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.